హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. ఈ వీడియోను 3వ తేదీ ఉదయం 8 గంటల సమయానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే చేయడం జరిగింది. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఒకటో తేదీన నుంచి చూసుకున్నట్లయితే ఒకటో తేదీ రాత్రి సమయం నుంచి ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించి బిల్లులో కదలికైతే ఏర్పడింది అన్నమాట. సో బిల్లులు చెక్ చేసిన దశలో పెన్షనర్లు మరియు ఉద్యోగులు వేరువేరు అనుభవాలను పొందుతున్నారంటే ఉద్యోగులకు మరియు పెన్షన్లకు స్టేటస్ అనేది వేరువేరుగా ఉంది. పెన్షనర్ల పరిస్థితి దాదాపుగా 70-80% వరకు పెన్షన్లు అయితే ఇప్పటి వరకు జమ అయినట్టుగా తాజా సమాచారము. నిన్నటి వరకు సో బ్యాచ్ నెంబర్స్ అయితే పూర్తి స్థాయిలో అలాట్ అవ్వడం జరిగింది. ఎవరికైతే నిన్నటి రోజున జమ కాలేదో వారికి పెన్షన్ల విషయంలో మనకు కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్ అయితే తెలుస్తుంది. చాలామంది పెన్షనర్లకు పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని చూపించి క అలాంటి వారికి బ్యాంక్‌లో జమ అయ్యాయనైతే అర్థం అన్నమాట. పేమెంట్ స్టేటస్ కనుక సక్సెస్ అని చూపిస్తే. ఇక ఉద్యోగుల జీతాల పరిస్థితి విషయానికొచ్చినట్లయితే ఏవైతే నిన్నటి వరకు జమ అయ్యాయో ఒక మిగతా డిపార్ట్మెంట్‌లలో చాలా వరకు జీతాలైతే ప్రాసెస్ అయ్యాయి. అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి జీతాల విషయంలో ఇంకా ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. వారికి సాలరీస్ కొంచెం లేట్‌గా అయితే జమ అవుతున్నాయి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే చూపిస్తుందన్నమాట వాళ్ళ బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటసు. సో ఈరోజు అటువంటి వారందరికీ జమ అయ్యే అవకాశము చాలా తక్కువగానే అని చెప్తున్నారు. ఇక పేమెంట్ టైమ్‌లైన్ అండి. ఈరోజు ఉదయం లేదా మధ్యాహ్నం నాటికి పేమెంట్ ప్రాసెసింగ్ ప్రారంభమైతే సాయంత్రం నాటికి కొందరికి జమ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే మనకు ఈ నెల 4వ తేదీ లేదా ఆ తర్వాత రోజుల్లో పేమెంట్ జమ అవ్వడం ఖాయము. ఇక మిగిలిన వారి పరిస్థితి ఏందంటే ఇంకా 20% పెన్షన్‌లు జమ కావాల్సి ఉందండి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో మరియు కొన్ని ఇతర డిపార్ట్మెంట్‌లలో జీతాల బిల్లులైతే జమ కావాల్సి ఉందన్నమాట. ఇతర డిపార్ట్మెంట్‌లకు చెందిన వారికి సగటు వేతనంతో ప్రాసెసింగ్ పూర్తయింది. పేమెంట్స్ ఎక్కువ భాగమైతే జమ అయ్యాయి. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సూచనలు. మీ బిల్ నంబర్ చెక్ చేసుకోండి. ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారు. సో, మన స్టేటస్ చెక్ చేసుకోండి. అక్కడ మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉందా, ఈక్యూబర్ ఉందా, లేదంటే బ్యాచ్ నెంబర్ అలాట్ అయిందా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ పేమెంట్ సక్సెస్ అయినట్లయితే మన బ్యాంక్ అకౌంట్‌లో కన్ఫర్మ్ చేసుకోవచ్చు అన్నమాట. జమ అయిందా లేదా అని. ఇంకా కాని వారి కోసం సంబంధిత డిపార్ట్మెంట్‌లో సంప్రదించడం లేదా వెయిట్ చేయడం అవసరము. పేమెంట్ల ప్రక్రియ పూర్తయ్యి ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు పూర్తి స్థాయిలో సేవలు అందే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, మీ బిల్లు పేమెంట్స్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకొని ఉన్నా, లేదంటే మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మన మిత్రులు కొందరు కామెంట్ ద్వారా తెలియజేశారు. అవి కూడా మనమైతే ఇప్పుడు చూద్దాం. సో, చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మన మిత్రులు కొందరు నిన్నటి రోజున మనకు ఏమైందంటే యూనియన్ బ్యాంక్ వాళ్ళకి సరిగ్గా జమ కాలేదన్నమాట. కాబట్టి కొందరు యూనియన్ బ్యాంక్ నుంచి క్విట్ అయ్యి ఎస్‌బీఐలో చేరడం మంచిదంటున్నారు. అలా ఏమి ఉండదండి. ఎప్పుడో ఒకసారి సర్వర్ అయితే ఇష్యూ ఉంటుంది. ఎస్‌బీఐలో కూడా ఆ ప్రాబ్లమ్ రావచ్చు. సో, ఒక రోజుకి ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. మళ్ళీ బ్యాంక్ అంతా మార్చాలంటే మనము మన యొక్క డీడీఓ ద్వారా మార్పించుకోవాల్సి అయితే ఉంటుంది. కొద్దిగా ప్రాసెస్ అయితే ఉంటుంది. మాక్సిమం ఉండేదానికి ట్రై చేయండి. లేదంటే ఇక మీ ఇష్టం. ఇక సీతమ్మ ధార ఎస్‌టీఓ పెన్షన్ అయితే నాట్ క్రెడిటెడ్. యూనియన్ బ్యాంక్ వల్ల పేమెంట్ రాలేదంటున్నారు. ఇప్పటికి వచ్చింటుంది సార్. సో, ప్రాబ్లమ్ అయితే రిజాల్వ్ అయిపోయింది. గుంటూరు ఫ్యామిలీ పెన్షనర్స్ అయితే జమ అయ్యాయి. ఒకసారి చెక్ చేసుకోండి. టీచర్స్ సాలరీస్ అయితే ఇంకా జమ కాలేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో
బిల్లులనేవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. సో, ఇటువంటి బిల్లులు మనకు జమ కావడానికి టైం అయితే పడుతుందనమాట. ఈరోజు మోస్ట్‌లీ జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో, ఈ విధంగా సరెండర్ లీవ్ బిల్లులు క్రెడిటెడ్ అని అయితే అంటున్నారు. వెన్ సరెండర్ లీవ్ బిల్స్ క్రెడిట్ అని అయితే అంటున్నారు. ఎస్ఎల్స్, డీఏలు ఇవన్నీ మనకు నిన్నటి రోజున జరిగినటువంటి జనవరి 2వ తేదీన జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో ఎటువంటి అంశాలు రాలేదన్నమాట. ఇంకా టైం అయితే పడుతుంది. ఎంత పడుతుందనేది మాత్రం చెప్పలేమండి. పెండింగ్ బిల్లు పేమెంట్ అయితే మొదలుపెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం చాలా నెమ్మదిగా ఉంది. ఇంకా, ఇంకా ఎక్కువ వెయిట్ చేయరనమాట ఉద్యోగ పెన్షనర్లు. ఇక నంద్యాలలో ఫ్యామిలీ పెన్షన్ నాట్ క్రెడిట్ అంటున్నారు. సో, ఇప్పటికి క్రెడిట్ అయ్యి ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి మేడం. చెక్ చేయండి సార్. ఒకసారి జమ అయినట్లయితే కామెంట్ చేయండి. మచిలీపట్నం కూడా జమ అయ్యి ఉంటుంది. సో, నిన్నటి రోజున చాలా మటుకు 80% వరకైతే జమ అయ్యాయండి. 180 మందికైతే పెన్షన్‌లు, జీతాలు జమ అయ్యాయి. మరి చెక్ చేయండి. ఇవన్నీ నిన్నటి రోజున కామెంట్స్ కాబట్టి మనకు జమ అయ్యి ఉంటుంది. జమ అయిన వారు కామెంట్ చేయండి. అలాగే విజయనగరము చీపురుపల్లిలో టీచర్స్‌కైతే ఈరోజు జమ అవుతాయండి. సో, టీచర్స్‌కైతే ఈరోజే మనకు మోస్ట్‌లీ జమ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎంప్లాయీస్ సాలరీ పొజిషన్ 80% జమ అయ్యాయండి. ఇంకా 20% అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో పెండింగ్ ఉన్నాయి. ఒంగోలు ఫ్యామిలీ అండ్ సర్వీస్ పెన్షన్ నాట్ క్రెడిట్ అంటున్నారు. ఒంగోలుకు సంబంధించి అండి. ఇప్పుడు జమ అయి ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ నేను కొద్దిగా ఆలస్యంగా అయితే చూస్తున్నాను కామెంట్స్ అన్నీ. సో, నిన్నటి రోజున లైవ్‌కైతే వచ్చున్నాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఆ లింక్ అయితే మన యూట్యూబ్ ఛానల్‌లో లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి సో, చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు లైవ్ అనేది ఇక్కడ ఇలా వస్తుందనమాట. సో, ఇక్కడ ఇది మనం నిన్నటి రోజున ఇచ్చినటువంటి లైవ్ అండి. ఈ ఇది ఇది లైవ్ అనమాట. సో, ఇక్కడ ఇందులోనే మనకు వాట్సాప్ అయితే గ్రూప్ ఉందనమాట. సో, ఈ వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అక్కడ కూడా మన మిత్రులైతే ఉన్నారు. చాలామంది ఎవరికైతే జమ అయినాయో వాళ్ళందరూ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటారు కాబట్టి మన వాట్సాప్ ఛానల్‌లో కూడా ఇదిగోండి లింక్ అయితే ఇదే అండి. ఆహ్, ఇచ్చిన లింక్ అనమాట. సో, ప్రతి నెల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ విధంగా మనకు చెప్పుకుందామండి. ఆహ్, చూడండి పీఎఫ్, ఏపీజీఎల్ఐ అమౌంట్లు వేస్తే మా పిల్లల ఫీజులు కట్టాలి అంటున్నారు. హ్మ్. ఇంకా పెండింగ్ బిల్లు ఏవి కూడా జమ కాలేదండి. సో, ఈ విధంగా అయితే ఉందన్నమాట.